ఒక అమ్మాయి సానుకూల ఆలోచన ఒక గ్రామం తలరాతను మార్చివేసినప్పుడు ఏం జరిగింది? ఈ కథలో తెలుసుకుందాం. ప్రతి ఉదయం పల్లెటూరి అంచున ఉన్న ఒక చిన్న ఇంటిపై ఒక ప్రత్యేకమైన కాంతి పడేది. కిటికీలోంచి తొలి సూర్యకిరణాలు లోపలికి ప్రవేశించగానే అవి నేరుగా ప్రభ ముఖంపై పడేవి. బహుశా అందుకేనేమో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆమెను సూర్యప్రభ అని పిలిచేవారు. ప్రభ అసలు పేరు వేరే, కానీ ఇప్పుడు ఎవరూ ఆమెను ఆ పేరుతో పిలవడం లేదు. ప్రభా జీవితం సులభమైనది కాదు. ఆమె చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయింది మరియు ఆమె తల్లి కుటుంబాన్ని పోషించడానికి పగలు రాత్రి కుట్టు పని చేసేది. అయినప్పటికీ ప్రభ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. ప్రతి ఉదయం ఆమె మేడ మీదకు వెళ్ళి సూర్యునికి నమస్కరిస్తూ, నువ్వు ప్రతిరోజు చేసేలాగే ఈ రోజు కూడా నా రోజును ప్రకాశవంతం చేయి అని అనేది. ఆమె తల్లి నవ్వుతూ, ప్రభ, నువ్వు ఎంత కాంతివంతురాలివి అంటే సూర్యుడు కూడా నీ దగ్గర నుంచి నేర్చుకున్నాడేమో అని బదులిచ్చేది. ప్రభ యొక్క గొప్ప బలం ఆమె దృక్పథమే. ఇతరుల కష్టాన్ని చూసిన చోట ఆమె ఆశను కనుగొనేది. పాఠశాలలో కూడా పిల్లలు బాధపడినప్పుడు ఆమె వారిని నవ్వించి వారి మనసును తేలికపరిచేది. ఆమె స్నేహితురాలు నీరజ తరచుగా ఇలా అనేవారు, ప్రభ, నువ్వు నిజంగానే మాయ చేస్తావు. నీ పక్కన కూర్చోగానే అంతా సరిగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రభ నవ్వి, అది మాయ కాదు నీరజ, నువ్వు నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే చాలు అని బదులిచ్చేది. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద సమస్య తలెత్తింది. కొన్ని రోజులుగా వర్షం కురవకపోవడంతో పొలాలు ఎండిపోవడం ప్రారంభించాయి. రైతుల ముఖాలు స్పష్టంగా ఆందోళనతో నిండిపోయాయి. అందరూ గ్రామ కూడలిలో గుమిగూడి తరువాత ఏమి జరుగుతుందనే దానిపై చర్చించడం ప్రారంభించారు. ప్రభ కూడా వచ్చింది. ఆమె అందరి సంభాషణను విని కాసేపు మౌనంగా ఉండిపోయింది. తరువాత అకస్మాత్తుగా ఆమె ఇలా అంది, మనమందరం వర్షం కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాం? మనం ఏదైనా చేయలేమా? ఒక వృద్ధ రైతు కొంత అసహనంతో, ప్రభ, వర్షం దేవుడి చేతిలో ఉంది, మనం ఏం చేయగలం అన్నాడు. ప్రభ ప్రశాంతంగా బదులిచ్చింది, వర్షం మన చేతుల్లో లేదు, కానీ నీటిని పొదుపు చేసి దాన్ని సక్రమంగా ఉపయోగించడం మన చేతుల్లోనే ఉంది. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు. ప్రభ ఇలా కొనసాగించింది, మనమందరం కలిసి పాత బావులను శుభ్రం చేసి నీటి నిల్వ గుంతలను నిర్మించి మిగిలిన నీటిని తెలివిగా వాడుకుంటే పరిస్థితి మెరుగుపడవచ్చు. నీరజ వెంటనే ఆమెతో కలిసి, అవును, ప్రభ చెప్పింది నిజమే, మనం కనీసం ప్రయత్నించాలి అంది. క్రమంగా మిగిలిన ప్రజలు కూడా అంగీకరించారు. మరుసటి రోజు గ్రామంలో పనులు ప్రారంభమయ్యాయి. కొందరు బావులను శుభ్రం చేయడం మొదలుపెట్టగా మరికొందరు నీటి కోసం చిన్న చెరువులను నిర్మించడం ప్రారంభించారు. ప్రభ అందరినీ ప్రోత్సహిస్తూ అన్ని చోట్ల పరుగెత్తింది. ఒక రైతు పని చేస్తూ అలసిపోయి కూర్చొని, దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందో లేదో నాకు తెలియదు అన్నాడు. ప్రభ అతని పక్కన కూర్చొని చిరునవ్వుతో ఇలా అంది, నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నంతకాలం ఆశ సజీవంగా ఉంటుంది. ఆశ ఉన్న చోట మార్గం ఉంటుంది. ఆమె మాటల్లోని సత్యానికి ఆ రైతు మళ్ళీ లేచి నిలబడ్డాడు. కొన్ని రోజుల తరువాత ఆకాశం మేఘావృతమవ్వడం మొదలయింది. నెమ్మదిగా వర్షపు చినుకులు పడడం మొదలై ఆ తరువాత భారీ వర్షం కురవడం ప్రారంభమయింది. గ్రామస్తులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. పిల్లలు నాట్యం చేశారు. పెద్దలు ఉపశమనంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
నీరజ ప్రభ వద్దకు పరిగెత్తి ఆమెను కౌగిలించుకొని, చూశారా, మీరు చెప్పింది నిజమైంది. మీరు నిజంగానే సూర్యుని ప్రభ అని అంది. ప్రభ నవ్వి, లేదు నీరజ, ఇది మనందరి కష్టానికి, నమ్మకానికి ఫలితం అని చెప్పింది. ఆ క్షణంలో గ్రామ పెద్ద వచ్చి, ఈ రోజు నుండి ఈ గ్రామం ప్రభ దార్శనికతను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది. కష్ట సమయాల్లో వదులుకోకూడదని ఆమె మనకు నేర్పింది అని అన్నాడు. ప్రభ తల వంచి, నేను ఏమీ చేయలేదు. ప్రతి మనిషి చేయగలిగిన పనినే చేశాను. ఆశను సజీవంగా ఉంచాను అని అన్నారు. వర్షాల తరువాత గ్రామం మళ్ళీ పచ్చగా మారింది. పొలాలు పచ్చదనంతో కలకలలాడాయి. ప్రజల ముఖాల్లో తిరిగి చిరునవ్వులు విరిశాయి. కానీ ఇప్పుడు ఆ గ్రామంలో మరో మార్పు వచ్చింది. ప్రజలు కష్టాలు ఎదురైనప్పుడు ఇకపై కంగారు పడకుండా పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నించడం మొదలుపెట్టారు. ఈ కథ ఇంతవరకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి మా ఛానల్ క్లిక్ కథ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.